హలో అందరికీ జై భీమ్. రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం, అది అందరికి కూడా బాగా గుర్తుండేటువంటి నియోజకవర్గం. అంటే గతంలో అనంతపూర్ డిస్టిక్లో ఉండేది, ఇప్పుడు సపరేట్ డిస్టిక్, అంటే ఇప్పుడు సత్యసాయి డిస్టిక్లోకి వచ్చిందనమాట. అదే ధర్మవరం నియోజకవర్గం. ధర్మవరం అందరికి కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. నిక్నేమ్ ఆయన కేతిరెడ్డి అని ఇంటి పేరుతోటి సంబోధించేటువంటి రాష్ట్ర ప్రజలు అనమాట. ఆయన వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నేత, మంచి నాయకుడు. అంటే ఆయన ఆ రాష్ట్రంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కేతిరెడ్డి మాత్రం ఓడిపోయాడు అనే విషయాన్ని అది అన్ని వర్గాల ప్రజలు, టీడీపీ ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు రాష్ట్రంలో. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు, టీడీపీ వాళ్ళు కూడా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఓడిపోవటం అనేది, కేతిరెడ్డి ఓడిపోయాడా అనేది ఆశ్చర్యం అనేది రాష్ట్రంలో అందరికీ అనిపించింది. ఎందుకంటే ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ఒక ప్రోగ్రాం చేస్తూ ప్రపంచ దేశాలందరూ కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఒక్క వీడియో చేస్తే 10 లక్షలు 20 లక్షల మంది చూసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆ ప్రోగ్రాం అందరికి నచ్చింది. దాన్ని చాలామంది పొలిటికల్ లీడర్స్ కాపీ చేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా, భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రాన్ని కాపీ చేస్తూ చేశారు, కానీ సక్సెస్ అవ్వలేదు. కానీ గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రాం మాత్రం 100% సక్సెస్ అయింది. నియోజకవర్గంలో అట్లా తిరగటం వల్ల ఎక్కడ చిన్న లోపం ఉంది, ఎక్కడ పెద్ద లోపం ఉంది, అసలు నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆ వనరులు ఏమిటి, లేని ఏంటి, కావాల్సింది ఏమిటి, తెచ్చుకోవాల్సింది ఏమిటి అనేది పూర్తి స్థాయిలో ఆయనకు నియోజకవర్గం మీద పట్టు సాధించాడు. ఎందుకంటే అలాగా వర్క్ చేయటం అనేది అందరికి సాధ్యం కాదు, కానీ కేతిరెడ్డి గారు అది చాలా బాగా చేశారు. కానీ అలాంటి వ్యక్తి నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో పరాభవం చెందారు. ఇది చాలా బాధాకరం అని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు కూడా రాష్ట్రంలో కొంచెంసేపు ధర్మవరం నియోజకవర్గం గురించి ఆలోచించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఎందుకంటే ఓడిపోవడం కూడా కొంచెం పొలిటికల్గా ఐడియాలజీ ఉండి గతంలో 1-2 సార్లు పోటీ చేసి ఓడిపోయి అలాంటి వ్యక్తి మీద ఓడిపోవటం అంటే ఒకళ్ళు కామన్గా ఇప్పుడు ఇన్నిసార్లు గెలిపించారు కదా, నెక్స్ట్ టైం అతనికి అవకాశం ఇచ్చారు అనుకోవచ్చు. ఇక్కడ అది జరగలేదు. ఒక కొత్త వ్యక్తిని, ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తిని ఎక్కడో ఢిల్లీలో మంత్రులకి లేదా వారికి అనుకూలంగా ఎక్కడో ఇంటర్నల్గా ఇన్నర్గా వర్క్ చేసేటువంటి ఒక పర్సన్ని, అంటే వెంకయ్య నాయుడు గారి దగ్గర వారి పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారు. ఈయన బీజేపీ తరఫున అందులో పోటీ చేసింది. అక్కడ జనసేన టీడీపీ కాదు, బీజేపీ పోటీ చేసింది. బీజేపీ పోటీ చేస్తే ఓడిపోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ. ఇది చాలా హాస్యాస్పదంగా అయినప్పటికి కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఇది. సో మొత్తం మీద కేతిరెడ్డి గారు ఓడిపోవటం, సత్యకుమార్ యాదవ్ గారు గెలవటం, కూటమి ప్రభుత్వంలో బీజేపీకి సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఆయన హెల్త్ మినిస్టర్గా ఎన్నిక కాబట్టం అనేది అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో మరి ఇప్పుడు కేతిరెడ్డి గారు ఇదంతా ఓకే, ఇప్పుడు మరి కేతిరెడ్డి గారు వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ప్రెస్ మీట్లు మనం రోజు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రెస్ మీట్లు కావచ్చు, లైవ్ వీడియోస్ కావచ్చు చేసేది ఎవరంటే కేతిరెడ్డి గారు. సో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఎక్కువగా ప్రజల దగ్గరికి ఉండటం కూడా కరెక్ట్ కాదేమో, అందువల్లే అడగకుండా అన్ని ఇవ్వటం వల్ల ఓడిపోయామనే మాటలు అయితే ఈ మధ్య కూడా ఆయన వీడియోలు చేయడం జరిగింది. సో ఇప్పుడు మొత్తానికి మాత్రం ఆయన నియోజకవర్గంలో పట్టు అయితే ఉంది, కానీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిన దగ్గర ఏదన్నా ఇదై ఉండొచ్చు అనేది ఆలోచన అయితే వైఎస్ఆర్సీపీలో అందరికైతే ఆ అనుమానం ఉంది. కానీ మొత్తం మీద మాత్రం ఆయన ఓడిపోవడం అనేది రాష్ట్రంలో కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం అనమాట. సో ఇప్పుడు కేతిరెడ్డి గారు నెక్స్ట్ ఎలాగంటే పార్టీ మారుతున్నారనేది వార్తలు అయితే వచ్చినాయి. ఇటీవల ఆయన ప్రెస్ మీట్లో కూడా
పార్టీ మారేది లేదు, ఉన్నంతకాలం వైఎస్ఆర్సీపీలోనే ఉంటాం, అంతేగాని లేకపోతే రాజకీయాలు మానేస్తాం, అంతేగాని పార్టీ మారేది ఏం లేదని కూడా చెప్పాడు. క్లారిటీ ఇచ్చారు అంతవరకు కూడా. కానీ ఇప్పుడు ఆయన అంత హైప్గా ఉండి దేశ విదేశాల్లో కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాన్ని తిలకిచ్చేటువంటి ప్రజలు చూస్తూ ఈ రోజున ఆయన పదవి లేకుండా ఓడిపోయి ఓటమి పాలయ్యి ఖాళీగా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నారు. మొత్తానికి సత్యకుమార్ యాదవ్ గారి మీద ఓడిపోవటం అనేది చాలా ఆయన్ని కుంగదీసినటువంటి పరిస్థితులు అనమాట. అయితే నెక్స్ట్ టైం ఆయన ప్రెస్ మీట్లో మనం చూస్తే ఒకసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా కేతిరెడ్డి గారు అక్కడ నుంచి గెలుస్తారు, ఎవరు పోటీ చేసినప్పుడు కూడా గెలిచేది మాత్రం కేతిరెడ్డి గారు అనే వార్తలు అయితే నియోజకవర్గంలో వినపడతా ఉన్నాయి. ప్రజలకు అత్యంత చేరువుగా ఉన్నటువంటి వ్యక్తి, స్థానికుడు, నిత్యం ప్రజలతో కలిసి వారికి ఏం అవసరతలు ఉన్నాయో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం ద్వారా చేయించాలన్నా పర్సనల్గా చేయించాలని నిత్యం తిరిగేటువంటి వ్యక్తిని కూడా ఓడించారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక రకంగా కృతజ్ఞత లేదేమో ఆ ప్రాంత ప్రజలకు అనేది కూడా కొన్ని వాదనలు అయితే వచ్చినాయి. సో మొత్తం మీద మాత్రం కేతిరెడ్డి ఓటం అనేది కొంచెం బాధాకరమే. కానీ వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ అక్కడ మరి పుంజుకునిద్దా లేదా అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అక్కడ ఉంది బీజేపీ కనుక బీజేపీ హవా ఇప్పుడు అక్కడ బలంగా నడుస్తుంది. అదిగాక అక్కడ సత్యకుమార్ యాదవ్ గారు ఇప్పుడు అక్కడ మంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. ఇలాంటి సమయంలో కేతిరెడ్డి ఆయన మీద తట్టుకోగలడా? బీజేపీ హైయర్ అథారిటీ అంటే ఒక రకంగా వెంకయ్య నాయుడు, మోడీ గారు, అమిత్ షా గారు కూడా ఈయనకు బాగా సపోర్ట్గా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేతిరెడ్డి ఎంతవరకు తట్టుకోగలడు అనేది మాత్రం ఇప్పుడు సంచలనంగా మారినటువంటి అంశాలు అనమాట. సో ఇది ధర్మవరం ప్రజెంట్ స్టేటస్.